అందరికీ నమస్కారాలు. ప్లీజ్ అందరికీ నమస్కారాలు. ఈరోజు ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఇటీవల వరదల వల్ల 62 మంది ప్రాణ నష్టం, 6,000 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరగడం జరిగింది. ఈ ప్రభుత్వం కానీ కొద్దిగా విజ్ఞతతో ప్రవర్తించుంటే వీళ్ళకు ఒళ్ళంతా ఎగో, అంటే మేము చెప్పిందే వేదం, మేము చెప్పిందే ప్రతి ఒక్కడు వినాలి, వినకపోతే వాళ్ళపైన కేసులు పెడతాం, లేదంటే దాడి చేస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ, అందుకే నేను చాలాసార్లు అన్నాను, ఇతను ఒక పిచ్చి తుగ్లక్గా తయారయ్యాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని. ఈరోజు నేను చెప్పిన మాట కాదు, ఇది పూర్వపరాలు మనం ఏం జరిగిందో అవన్నీ ఒకసారి చర్చించుకునే ముందు ఒకసారి సెంట్రల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ గారు ఏం చెప్పారో పార్లమెంట్లో సభ్యుల సాక్షిగా ఒకసారి ఇందాం, తర్వాత మిగిలిన విషయాలను కూడా మనం మాట్లాడుకుందాం. दुर्घटना चाहे वो बांध में से एकाएक पानी छोड़ना पड़े, चाहे वो बांध में से एकाएक पानी छोड़ा जाए, चाहे वो बांध टूट जाए, और अभी अन्नामया की चर्चा हमने की था, अभी कुछ लोगों ने उल्लेख किया था। मैं आपके सदस्यों के संज्ञान में लाना चाहता हूं कि अन्नामया बांध में जब एकाएक पानी आने लगा, उसकी स्पिलवे कैपेसिटी से ज्यादा, 1.5 गुने से ज्यादा पानी उस नदी में बह रहा था। एकाएक निर्णय करना पड़ा कि 5 गेट खोल दिए जाएं ताकि स्पिलवे और गेट्स दोनों मिला करके जितना पानी आ रहा है उतना पानी बाहर निकल जाए। लेकिन बड़े दुख के साथ में माननीय सभापति जी मैं कहना चाहता हूं कि 4-5 गेट में से एक गेट नहीं खुल पाया क्योंकि वो फंक्शनल नहीं था, वो गेट काम नहीं कर रहा था। अब मैं पूछना चाहता हूं कि उसकी जिम्मेदारी किसकी थी? क्या राज्य की उसकी जिम्मेदारी नहीं थी? लेकिन उसका प्रभाव कितनी लंबी दूर तक उसका प्रभाव पड़ा। जिन मवेशियों ने जान गंवाई, जिन लोगों ने जान गंवाई, जिनकी माल की संपत्ति का नुकसान हुआ, क्या उसको लेकर के पूरे देश भर में क्या सर शर्म से न झुका कि जब पूरी दुनिया भर में जब ये उल्लेख किया गया कि भारत में एक और बांध टूटा है, एक और बांध टूट गया है, और पूरी दुनिया के इंजीनियर्स जो डैम सेफ्टी पर काम करते हैं, आईकॉल से लेकर के सारे दुनिया के इंजीनियर्स बैठ करके जब इस पर चर्चा करेंगे, विचार करेंगे कि ये भारत में एक बांध टूटा है, उसको एक केस स्टडी में लिया जाएगा, ये हम सब लोगों के लिए राष्ट्रीय शर्म का विषय। तो क्या इस तरह की एक व्यवस्था क्यों न डेवलप की जाए कि जहां अकाउंटेबिलिटी फिक्स हो सके और ऐसी डैम जो है व्यवस्थाओं को हम एक कानून बना करके सुनिश्चित कर सके। ఇప్పుడు మీరు చూస్తే ఆయన మాటల్లోనే అన్నమయ్య ఆనకట్టకి దాని స్పిల్వే సామర్థ్యం కంటే 1.5 రెట్లు అధికంగా నీళ్లు వచ్చేరాయి. అప్పుడు వెంటనే స్పిల్వేతో పాటు 5 గేట్లు తెరిచి వచ్చిన వరద నీటిని వచ్చినట్టుగా బయటికి పంపించాల్సింది. కానీ నేను ఎంతో దుఃఖంతో చెప్తున్నా, 4-5 గేట్లలో ఒక గేటు తెరుచుకోలేదు, ఆ గేటు పని చేయడం లేదు. ఇప్పుడు నేను అడగదలుచుకున్నాను, దీనికి బాధ్యులు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వానికి దీనిపై బాధ్యత లేదా? దీనికి కారణంగా కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాపాయంలో పడ్డారు, ఎంతోమంది తమ ఆస్తులు పోగొట్టుకున్నారు. ప్రపంచం మొత్తంలో ఆనకట్టల భద్రతపై పనిచేసే ఇంజనీర్లు అందరూ కలిసి దేశంలో ఇంకొక ఆనకట్ట విచ్ఛిన్నం అయిందని దీన్ని ఉదాహరణగా తీసుకుని చర్చించుకుంటారు. ఇది మనందరికీ కూడా పరువు పోయే అంశం. కాబట్టి ఇలాంటి విషయాల్లో బాధ్యులు జవాబుదారీతనం ఉండే విధంగా ఎందుకు ఒక వ్యవస్థను చట్టంగా చేసి పెట్టుకోకూడదు? ఇదే ఆయన మాట్లాడింది, జవాబుదారీతనం, అకౌంటబిలిటీ. ఒక ముఖ్యమంత్రి
బాధ్యతకు అతీతుడు కాదు. నీకు చేతగాకపోతే, నువ్వు చేయలేకపోతే, నువ్వు బాధ్యత తీసుకోలేకపోతే నువ్వు ముఖ్యమంత్రిగా అనర్హుడివి. నీకు అర్హతే లేదు. ప్రజలు ఓట్లేసింది ప్రజల ప్రాణాలు తీయడానికి కాదు, ఆస్తుల్ని బలిపెట్టడానికి కాదు. ప్రజల ఆస్తుల్ని, ప్రాణాలని కాపాడడానికి మీకు ఓట్లేశారు, ఆశగా ఓట్లేశారు. అవసరమైతే ఎప్పుడైనా సీట్లని గెలిపించారు. తెలుసో తెలియకో ఓట్లేసిన పాపానికి వాళ్ళ ప్రాణాలే బలుకొంటావా నువ్వు? నేను అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పమని ముఖ్యమంత్రిని. ఈరోజు మనం ఇక్కడ చూస్తే 18వ తారీఖున వాతావరణ కేంద్రం చాలా స్పష్టంగా చూపించారు. హెవీ రెయిన్ వస్తుంది, డౌన్ పోర్ ఉంటుంది ఈ ప్రాంతంలోని చాలా స్పష్టంగా చూపించిన ఇది. నీ గవర్నమెంట్ ఉంది కదా, అధికారులు ఉన్నారు కదా, ఏం చేస్తున్నారు మీరంతా? ఎక్కడ నిద్రపోతున్నారు? దీనికి సమాధానం చెప్పండి. ఇదే కాదు, ఇప్పటికే 2 సార్లు వర్షాలు విపరీతంగా పడ్డాయి. 2 సార్లు ఫ్లడ్స్ వచ్చాయి. అక్కడ 2 సార్లు ఫ్లడ్స్ వచ్చి ఆ ఫ్లడ్స్తో ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయినాయి. ఇది 18th మళ్ళీ వస్తుంది అని ముందుగానే హెచ్చరిక చేశారు. అంటే ముందుగానే హెచ్చరిక చేసిన తర్వాత కూడా ఇంత ఉదాసీనంగా ఉండి ఇంతమంది ప్రాణాలను పలుగునింది మీరు కదా అని అడుగుతున్నా. నేను ఆ రోజు చెప్పా, ఇది ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వం చేసిన తప్పిదం. మీ వల్ల 62 మంది చనిపోయారు. దీనిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయండి. ఎవరెవరు బాధ్యులో వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక వ్యక్తిని చనిపోతే, ఒక వ్యక్తి ఎవరన్నా కానీ చంపినా అటెంప్ట్ టు మర్డర్ పెడతాం. 62 మందిని ఇదే ప్రాజెక్టులో 45 మందిని బలిగొన్నారు. యు ఆన్సర్ దిస్. మీ మీద కేసులు లేవా? మీ మీద చట్టపరంగా యాక్షన్ ఉండదా? ఎందుకు చేయలేకపోయారు? ఇంకొక పక్కన మనం చూస్తే ఈ ప్రాజెక్టులో క్లియర్గా చిత్తూరు కలెక్టర్ నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే అక్టోబర్లోనే రెయిన్స్ పడ్డాయి, ప్రాజెక్టులన్నీ ఫుల్ అయినాయి. November 10th ఇంకొక స్పెల్ ఆఫ్ రెయిన్స్ వచ్చాయి, మళ్ళా ఫుల్ అయినాయి. November 18th IMD హెచ్చరికలు చేశారు, అవి కూడా మీ దగ్గర ఉన్నాయి. చిత్తూరు జిల్లా కలెక్టర్ November 18th 8:30 గంటలకు 3,845 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ని రిలీజ్ చేశాడు. రాత్రి 8 గంటలకి, అది ఉదయం, సాయంత్రం 8 గంటలకి 90,464 క్యూసెక్స్ రిలీజ్ చేశాడు. అర్ధరాత్రి 1,17,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పెరిగింది. 19 ఉదయానికి అది కూడా దిగిపోయింది. అంటే పించా ప్రాజెక్ట్ పైన ఉంది, దాని కింద అన్నమయ్య ప్రాజెక్ట్ ఉంది. ఎప్పుడు కూడా వాటర్ ఫ్లో వచ్చినప్పుడు ఒక వ్యవస్థను కూడా క్రియేట్ చేశాం. ఒకప్పుడు మొత్తం ఎంత వర్షం వస్తుంది, ఎంత క్యాచ్మెంట్ ఏరియా ఉంది, ఫ్లో ఏ దిశలో ఉంటుంది, ఏ ప్రాజెక్టుకు వస్తుంది, ఆ ప్రాజెక్టును ఏ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి నీటి విడుదల చేయాలి, ఇవన్నిటికి కూడా చాలా సైంటిఫిక్గా కూడా తయారు చేసి పెట్టాం. అలాంటిది నువ్వు ఇదే కాదు, ఇప్పటికే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా CWC హెచ్చరికలు చేస్తూ ఉంటుంది. ప్లేస్ టు ప్లేస్ గోదావరి, కృష్ణ ప్రధానమైన రివర్స్ అన్నీ ఎక్కడ బయలుదేరాయి, క్యాచ్మెంట్లు ఎంత రెయిన్ పడింది, ఎంత వాటర్ వస్తూ ఉంది, ఏ ప్లేస్కి వచ్చింది, ట్రావెలింగ్ టైం ఎంత అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉంటారు. దానిపైన మనం హెచ్చరికలు చేయడం, ఎవాక్యువేషన్ చేయడం, ప్రిపరేటరీ వర్క్ చేయడం, ప్రాణ నష్టాన్ని కాపాడడం జరుగుతూ ఉంటాయి. అలాంటిది
ఇవి వస్తే మొత్తం దీని సామర్థ్యం ఒకసారి ఇంకొక 2 వీడియోలు కూడా చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. అవి కూడా ఒకసారి చూస్తే క్లారిటీ వస్తుంది అన్నమయ్యకు సంబంధించి. ప్రస్తావించిన ఆరోపణ ఇది. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలోకి లారీలు దిగుతాయి. డ్యామ్ గేట్లు ఎత్తితే ఆ లారీలు వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి వాటిని పైకి తీసుకొచ్చే వరకు డ్యామ్ గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది బాధితుల ఆరోపణ. ఏఈ గారిని అడిగినాం, డిఈ గారు ఫోన్ చేసి అదే పనిగా అడిగినాం. సార్ ఎత్తాను సార్, మీ ఫ్లో వర్క్ పెట్టుకుని కొద్దిగా తెచ్చేసింది సార్, మాకు ఇబ్బంది పడతాయి అని కానీ అడిగినాం. ఆయన ఏమన్నా నాకు తెలుసు రెండో మాటే అనలేదు. వాళ్ళు విసికి ఎత్తుకునేదానికి క్వారీలు పెట్టుకున్నారు. అవి ఎత్తుకునేదానికి లారీలు ఉన్నాయి, 100 ఎన్నో లారీస్ ఉన్నాయి. ఆ లారీస్ కోసము ఇవి ఆపేశారు. వాళ్ళకి లారీలు కొట్టుకొని పోతాయి కదా, లారీలు ఏమైనా ఉంటాయి కదా, దానికి సంబంధించిన క్వారీ అంతా ముడిచి పోతాయి కదా, ఏముండేది లేదు కదా, అవన్నీ పోతాయి కదా, మళ్ళీ వాళ్ళు వేసుకొని నష్టపోతారని ఆ పని చేస్తారు. ఇప్పుడు ఇక్కడ చూస్తే కంటిన్యూషన్ చేసేది కూడా పరంగా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు సార్. ఏ అధికారి, ఒక విఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఒక పోలీసు కానీ ఎవరు కూడా మా గ్రామానికి కానీ మా చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఎవరే కానీ వచ్చి అయ్యా ఈ విధంగా ఉంది, మీరు అలర్ట్ అవ్వండి అని చెప్పి ఏ ఒక్కరు కూడా మాకు చెప్పలేదు. ఏ అధికారి ఇటు పక్క లేదులే. నరసింహ పాయి నరసింహ నరసింహ ఇల్లు ఒక్కడుండదు. నరసింహ ఇల్లు పోయింది. ఇల్లు పోయింది ఇంకా ఉన్నట్టు అన్ని నీళ్ళు పడితే ఇంకేంది నరసింహ బతికేది. ఇల్లు ఆవులు చచ్చిపోతాయి నరసింహ. ఇక్కడ లాస్ట్ ఇయర్ 27 నవంబర్ 2020లో వరదలు వచ్చాయి. అప్పుడు సేమ్ 5వ గేట్ పనిచేయాలి. అప్పుడు 5వ గేట్ మూసుకోకుండా నీళ్ళని వెళ్ళిపోయినాయి. ఇప్పుడు 5వ గేటు లేకుండా మొత్తం కొట్టుకుపోయింది. ఈరోజు అక్కడ మనం చూస్తే ఎంత దారుణం అంటే మొత్తం ఈ ప్రాజెక్ట్ని 2.3 TMC వాటర్, మొత్తం గేట్ల 5, పైన ప్రాజెక్ట్ పించా ఉంది. అక్కడ పించా నుంచి నీళ్ళన్నీ కూడా కిందికి వస్తాయి, అది ఫుల్ అవుతానే. అలాంటిది లాస్ట్ ఇయరే గేట్లు 3 స్ట్రక్ అయిపోయినాయి. 2 రిపేర్ చేశారు, 1 చేయలేదు. అదే మరిగా మీరు చూస్తే ఒక్కొక్క గేటు 45,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ రిలీజ్ చేస్తారు. 5 డిశ్చార్జ్ చేస్తే 2,25,000 క్యూసెక్స్ని 24 అవర్స్ నీళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. 18 ఉదయం 35,000 క్యూసెక్స్తో ప్రారంభమైంది. చిత్తూరులో పడిన వర్షాలు పించా నుంచి మధ్యాహ్నాలకు 75,000కు పెరిగింది. రాత్రి 9 గంటలకు 1,20,000 అయింది. 4 గేట్లు మొత్తం 14 మీటర్లే ఎత్తగలిగారు. అంటే 9.7 మీటర్లు ఎత్తగలిగారు. అంటే 14 మీటర్లు ఎత్తే మొత్తం డిశ్చార్జ్ అవుతుంది. వాళ్ళు ఎత్తింది 9.7 మీటర్లే. దానివల్ల మొత్తం మీరు చూస్తే రాత్రి అయ్యే కొద్దికి 2,85,000 క్యూసెక్స్ వచ్చేసాయి. మొత్తం 2,25,000 క్యూసెక్స్ వాటర్ రిలీజ్ చేసే దాంట్లో 1,20,000 చేయగలిగారు. ఎప్పుడైతే ఇది చేయగలిగారో అక్కడి నుంచి వాటర్ పెరిగింది, బయట వాటర్ పోయే పరిస్థితి లేదు. తెల్లవారి 19వ తారీఖున మొత్తం 2:30-3 గంటలు తెగిపోయింది. 6:30 గంటలకు ప్రత్యక్ష సాక్షులు నాకు చెప్పిన దాని ప్రకారం మొత్తం ఊర్ల మీద పడిపోయింది. ఎవరిని ఒక్కడిని కూడా అలర్ట్ చేయలేదు. ప్రతి ఒక్కడి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి. నీళ్ళైతే ఎప్పుడైతే వస్తున్నాయో చూసిన తర్వాత అటు ఇటు పరిగెత్తడం మొదలుపెట్టారు. కొంతమంది ఈ గ్రామాల్లో మీరు చూస్తే ఎగువ మందపల్లి, దిగువ మందపల్లి, అదే మరిగా పులపుత్తూరు, గుండ్లూరు, ఇది మెయిన్గా మొత్తం కొట్టుకుపోయినాయి. ఇంకా 10-12 గ్రామాలు పూర్తిగా డ్యామేజ్ అయినాయి.
నేను ఈ ఊర్లన్నీ విజిట్ చేశాను, ఇంటింటికి తిరిగాను, వాళ్ళ కష్టాలన్నీ పలకరించాను, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. వాళ్ళందరితో తీసుకున్న తర్వాత వాళ్ళందరూ చెప్పింది నాకు ఒకటే మాట చెప్పారు, మాకెవ్వరూ హెచ్చరికలు చేయలేదు, పోయినసారి కూడా జరిగినప్పుడు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోలేదు, కిందన నదిలో ఇసుక తీయడానికి ప్రొక్లైన్స్ టిప్పర్స్ ఉన్నాయి, అవి కూడా పోతాయనే ఉద్దేశంతో వీళ్ళు కావాలని వాటర్ రిలీజ్ చేయకుండా వీళ్ళ స్వలాభం కోసం పనిచేసి మొత్తం మమ్మల్ని ముంచేశారు అని గోలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఒక కళ్ళ ముందరనే ఒకే కుటుంబంలో 9 మంది చనిపోయారు. వాళ్ళ యొక్క బాధ వర్ణాతీతం. పూజారి కుటుంబంలో 9 మంది. అదే మాదిరిగా ఆ గ్రామంలో ఇంకొక గ్రామంలో మీరు చూస్తే ఒక వ్యక్తి 9 మందిని కాపాడబోయి నీళ్ళన్నీ వచ్చాయి, కొట్టుకొని పోతే నీళ్ళలో కొట్టుకొని వెళ్ళిపోవాలా, చనిపోవాలా, లేకపోతే ఏదో విధంగా కాపాడుకోవాలని ఒక యువకుడు సీలింగ్ ఉండే కొక్కి పట్టుకొని ఐరన్ రాడ్ పట్టుకొని 1 hour 45 minutes to 1 hour 9 మందిని భుజం పైన ఎక్కించుకున్నాడు. కాళ్లపైన, భుజం పైన, మెడపైన ఎక్కించుకొని 9 మందిని పట్టుకున్నాడు, ఆడ మగ అందరినీ. అందులో 2 ఆ శ్వాస ఆడక ఆయన భుజం మీదనే చనిపోయి కింద పడిపోయారు. 7 మందిని కాపాడగలిగాడు. ఆ 7 మందిని కూడా ఆ టైంలో కాపాడకపోతే 9 మంది వెళ్ళిపోయాడు. కానీ 2 చనిపోయారు, 7 మందిని కాపాడగలిగాడు. అతని ధైర్యం, సమయస్ఫూర్తి 7 మంది ప్రాణాలు కాపాడగలిగింది. ఒక సర్పంచ్ బయలుదేరి ఊరంతా చెప్పాడు, పోయి పాపం ఇంట్లోకి నీళ్ళు వచ్చేసాయి చెప్పుకుంటూ పరిగెత్తున్నాడు. ఇంట్లో చూసే లోపల 3 కొట్టుకొని వెళ్ళిపోయారు. 3 చనిపోయారు. ఆ కుటుంబంలో 3 చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మొత్తం 330 మీటర్లు కరకట్ట మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది. ఎప్పుడు జరిగింది ఇది? 19వ తారీఖున. ఎప్పుడు వర్షాలు పడ్డాయి? 18వ తారీఖున. ఎప్పుడు మీకు అలర్ట్ ఇచ్చారు? 18th ఇచ్చారు. ఈ ముఖ్యమంత్రి విన్యాసం 19వ తారీఖు మీరు చూశారు కదా అసెంబ్లీలో. ఏం మాట్లాడాడు? ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. నేను అసెంబ్లీకి వస్తే, ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి వస్తే కుప్పంలో ఓడిపోయాడు కాబట్టి చూడాలని ఇది ఉంది, అందుకే మీకోసం అసెంబ్లీ 10 రోజులు ఎక్స్టెండ్ చేస్తున్నా, మీరు రండి, నెక్స్ట్ వీక్ అంతా కూడా ఉంటుందని చెప్తావా నువ్వు? ఇది పైశాచిక ఆనందం కాకపోతే ఏంటి ఆనందం? ఇంత సీరియస్గా ఉంటే, వరదలుంటే వరదల పైన మీరు చర్చించకుండా ఆ రోజు అసెంబ్లీలో మా మీద దాడి చేస్తారా? మేము చెప్పాం వరదలు ఉన్నాయి. ప్రధానమంత్రి ఈరోజే 3 బిల్స్ని, వ్యవసాయానికి సంబంధించిన 3 బిల్స్ కూడా విత్డ్రా చేసుకున్నారు, రద్దు చేసుకున్నారు. మీరు కూడా అమరావతి చేయమంటే ఎగతాళి చేస్తూ మా మీద దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇది ఎక్కడ న్యాయం అండి? నేను అడుగుతాను, నిన్న ముఖ్యమంత్రిని వెళ్ళాడు, ఇది కడప జిల్లా, ముఖ్యమంత్రికి అన్ని సీట్లు గెలిపించిన జిల్లా, వెళ్ళారు. ఏం చేశారు మీరు? ఎవరిని బయట రాకుండా ఆపుతారా మీరు? ఇదేనా ఓదార్పు యాత్ర? ఇదేమైనా పరామర్శించేది? ఇష్టానుసారంగా మీరు వెళ్ళి అక్కడ ఎవరిని రానియకుండా చేసి, ముందే బెదిరించి, అధికారులు భయపెట్టి, ఒకవేళ మీరు ఎవరన్నా మాట్లాడితే మళ్ళీ మేము అందరిపైన కేసులు పెడతాం, జైల్లో పెడతాం, బీ కేర్ఫుల్ అని తీవ్రంగా నష్టపోయిన ఇండ్ల దగ్గర పోలీసులు పెట్టి, బాధితుల కంటే ఎక్కువ మంది పోలీసులు ఉంటారా? అంటే ఏం ప్రజాస్వామ్యం అండి ఇది? నిన్న కేంద్రంలో మంత్రి మాట్లాడితే రాష్ట్రంలో ఉండే మంత్రి ఆయనకేం తెలియదా? అంటే మీకంటే గొప్ప మేధావులు ఈ దేశంలో, ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకంటే ముంచేయడానికి, ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి, ఎవరైనా ప్రజల పక్షానగానే మాట్లాడితే వాళ్ళని ఇమ్మీడియట్గా అటాక్ చేయడం, బ్లాక్మెయిల్ చేయడం, బురజల్లడం, ఇది ఒక ఆనవాయితీగా పెట్టుకొని మీ ఇష్ట ప్రకారం మీరు ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మీకు ఏమాత్రమైనా సరే ప్రజాస్వామ్యం పైన కానీ, లేకుంటే ప్రజల ప్రాణాల పైన కానీ మీకు
విలువ ఉంటే దీనికి సమాధానం చెప్పండి. అలాంటి సమాధానం చెప్పలేని ముఖ్యమంత్రి పదవికి అనర్హుడు. మీ బాధ్యత ఏంటి? ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత ప్రాజెక్టు దగ్గరికి మీరు వెళ్ళారా? దీనికి కారణాలు కనుక్కున్నారా? అంటే మీ అందరికీ ప్రజలను చంపడానికి లైసెన్స్ ఇచ్చారా? మీకు ఏమనుకుంటున్నారు మీరు? కనీసం పోయి కొంత డీటెయిల్డ్ సమాచారం సేకరించి ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మీకు లేదా? అంటే మీరే దీన్ని ప్రోత్సహిస్తున్నారు, ప్రజల్ని చంపడానికి ప్రోత్సహిస్తున్నారు. చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి, మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇంకా ప్రజలపైన దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది అన్నమయ్య దీంట్లో జరిగింది. మీరు చూస్తే గ్రామాలు 3 గ్రామాలు అయితే మొత్తం గ్రామాలన్నీ తుడిచిపెట్టుకుపోయినాయి, జలమయం అయిపోయినాయి. ఇసుకంతా వచ్చి పొలాలు కానీ ఇండ్లు కానీ మెట్టహేసాయి. ఈరోజు వాళ్ళు ఎక్కడ ఉండాలో వాళ్ళకి అర్థం కాకుండా కనీసం ఒక టెంట్ వేయలేకపోయారు ఈ ప్రభుత్వం. ఆడబిడ్డలు స్నానాలు చేయలేకపోయారు. వాళ్ళు మాతో అదే చెప్పారు, మేము స్నానాలు చేయలేకపోతున్నాం, 3 రోజులు అయ్యింది, ఏం చేయాలి మేము అనే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇక్కడ ఇంకొక విషయంలో మీరు చూస్తే చిత్తూరు, నేను మళ్ళీ చిత్తూరుకు వచ్చాను. చిత్తూరులో ఏం చేశారు? ఇంకొక తప్పిదం. 3 చెరువులు ఉన్నాయి. ఒకటి పెరమాళ్ళపల్లి ఒక చెరువు ఉంది, అది తెగింది. ఆ నీళ్లు పేరూరుకు వచ్చాయి. పేరూరు చెరువు ఫుల్ అయిన తర్వాత నీళ్ళు ఎక్కడికి పోవాలి? తుమ్మలగుంట ఇంకొక చెరువు ఉంది, దానికి వెళ్ళాలి. ఆ తుమ్మలగుంటలో నీళ్లు వచ్చిన తర్వాత స్వర్ణముఖి నదిలోకి వెళ్తాయి. ఆ ఏదైతే తుమ్మలగుంట చెరువుని క్రికెట్ స్టేడియం చేసేసారు. ఆ నీళ్ళు ఎక్కడికి పోవాలి? నేరుగా పద్మావతి యూనివర్సిటీ మీద వచ్చి పడ్డాయి. పద్మావతి యూనివర్సిటీ నుంచి ఆ ఏరియా మొత్తం ఆటో నగర్ వరకు మొత్తం ఆ రైల్వే ట్రాక్ అంతా వచ్చి ఇంకా కింది వరకు రైల్వే ట్రాక్ అంతా వచ్చేసి మొత్తం టౌన్ అంతా కూడా 8 అడుగులు 9 అడుగులు 10 అడుగులు 10 అడుగులు నీళ్ళు వచ్చేసాయి. ఇది మీ తప్పిదం కాదా? మీరు సమాధానం చెప్పండి దీనిపైన. రాయల్ చెరువు ఉంది. రాయల్ చెరువులో చిన్న లీక్ అయితే దాన్ని అరెస్ట్ చేసి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఎక్కడా ఇవ్వకుండా మామూలు వ్యక్తులను పెట్టి దాన్ని రిపేర్ చేపిస్తారా మీరు? అదిగాని తెగుంటే మళ్ళా 30 గ్రామాలు ఇదే మాదిరిగా మొత్తం జలమయమైపోయేది. మొత్తం చాలామంది ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగేది. కనీసం ఇలాంటివి కూడా మీరు చేయలేకపోయారు. మూడోది మీరు చూస్తే నెల్లూరులో మా వాళ్ళు పోరాడారు, చాలాసార్లు పోరాడారు. పోరాడి ఎక్కడికక్కడ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఇది మొత్తం నెల్లూరులో మా వాళ్ళు పోయి ప్రొటెస్ట్ చేశారు. పెన్నా నదిలో ఇసుక దందా జరుగుతూ ఉంది, కరకట్లకు ప్రమాదం ఉంది, దీనిపైన చర్యలు తీసుకోవాలని మా వాళ్ళు పోరాడితే మా వాళ్ళపైన కేసులు పెట్టారు మీరు. ఇప్పుడేమైంది? ఆ కరకట్లన్నీ కూడా వీక్ అయిపోయినాయి, తెగిపోయినాయి, పొలాలపైన వచ్చాయి. అక్వాకల్చర్ కానీ చేపల చెరువులు కానీ మొత్తం ఊర్ల మీద నీళ్ళు వచ్చి 2,000 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. కొన్ని వేల కుటుంబాలు మొత్తం సర్వస్వాన్ని పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని సమాధానం చెప్పమంటున్నా.
ఇప్పుడేమంటున్నాడు 100 కోట్లు ఖర్చు పెడతాడంట. ఈయనే వచ్చి ఫౌండేషన్ వేస్తా అంట. దేనికి? శ్మశానానిక? ప్రజల జీవితాలు తాడుకుని 6,000 కోట్ల రూపాయలకు మీరే బాధ్యులు. కనీసం చనిపోయిన వాళ్ళకు డెడ్ బాడీస్ని ఇవ్వలేకుండా మీ ఇష్ట ప్రకారం ప్రవర్తించారు. కనీసం రికవర్ చేయలేకపోయారు డెడ్ బాడీస్ని. తిరుపతిలో అయితే నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చాను. ఆఫీసుకి పోయి, ఆ ల్యాంకో ఆఫీసుకి పోయి ఇంటికి తిరిగి వస్తూ ఉంటే ఎక్కడ చూసినా వాటర్ ఉంటే, ఫుట్పాత్ పైన నడుస్తూ ఉంటే, ఆ ఫుట్పాత్ పైన కడిగా స్లాబ్లు కూడా వేయకపోతే, దాంట్లో జారి కిందన పడిపోతే కనీసం డెడ్ బాడీని కూడా ఎత్తికి ఇవ్వలేకపోయారు ఈ ప్రభుత్వం. అసమర్థ ప్రభుత్వం. 5 రోజులుగా ఇంట్లో వాళ్ళందరూ జాగారం ఉండి, ఆయన భార్య అయితే మంచం పట్టి, ఎందుకంటే మనసులో ఆయన రావాలనుంది, చనిపోయాడో తెలియని పరిస్థితి. కానీ దీన్ని కన్ఫర్మ్ చేసే వ్యవస్థ లేదు, మీకు లెక్క కూడా లేదు. ఇలాంటివన్నీ జరిగే పరిస్థితికి వచ్చింది. ఇవన్నీ జరిగితే ముఖ్యమంత్రి ఎక్కడికి పోయాడండి? సిగ్గు కూడా లేకుండా, మనస్సాక్షి లేకుండా పెళ్లికి పోతాడు. నేను పెళ్లికి పోవడానికి నేను వ్యతిరేకం కాదు. సమయం, సందర్భం ఉంది. మనం ప్రజాసేవకులం. అధికారం మీకు ఇచ్చారు. అధికారం మీకు ఇచ్చిన తర్వాత ఆ అధికారాన్ని మీరు ఉపయోగించుంటే ఇంతమంది ప్రాణాలు కాపాడేవాళ్ళు, వాళ్ళ ఆస్తులు కాపాడేవాళ్ళు. 6,000 కోట్ల రూపాయలు, 62 మంది ప్రాణాలు పోయినాయంటే అది మీ వల్ల పోయినాయి. నేను చెప్పడం కాదు, ఈరోజు కేంద్ర మంత్రి చెప్పే పరిస్థితికి వచ్చాడు. యు ఆన్సర్ దిస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఆయన ఆన్సర్ చేయలే, మీరు చేయండి. మీకంటూ మనసు లేదా? మనస్సాక్షిని అడగండి. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఉండే విద్యను కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు, ఇంకా పేటీఎం బ్యాచ్ కింద. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఎప్పుడు కూడా వాస్తవం, ట్రూత్, నిజం నిప్పు లాంటిది. ఇష్టానుసారంగా నిజాన్ని బరీ చేయాలనుకుంటే, ధర్మంతో ఆడుకుంటే అది మంచిది కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా హెచ్చరిస్తున్న ఈ ప్రభుత్వాన్ని. ఇప్పటికి జరిగినటువంటి చాలా దీంట్లో మేము చాలాసార్లు చెప్పాం, ప్రభుత్వానికి లెక్కలేనితనం వచ్చింది. అందుకే నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా, వీళ్ళని రాజీనామా చేయమన్నా, వీళ్ళని పరిపాలించే అర్హత లేదన్నా తక్కువే అవుతుంది నా లెక్క ప్రకారం. ఒక సున్నితమైన ప్రభుత్వం, ఒక సెన్సిటివ్నెస్ ఉండే ప్రభుత్వం. ఇలాంటి జరిగితే సిగ్గుతో తలంచుకుంటారు. బాధ ప్రతి అనునిత్యం వాళ్ళ యొక్క మనసు వాళ్ళని అడుగుతూ ఉంటుంది. ఈ ముఖ్యమంత్రికి అలాంటివి ఏమీ లేవు. ఏదో ఎదురుదాడి చేస్తే, లేకుంటే ఇష్ట ప్రకారం మాట్లాడి జరిగిపోతాయనుకుంటున్నారు. కానీ అది ప్రజలంతా ఒకసారి ఒకటి అయిన తర్వాత మీరు ఏమీ చేయలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి అడిగాను, మీ తప్పిదం వల్ల ఇక్కడ 62 మంది చనిపోయారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో యాక్సిడెంట్ అయితే, కెమికల్ ఫ్యాక్టరీ, అక్కడ వాళ్ళ మేనేజ్మెంట్ తప్పిదంతో చనిపోతే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయకుండా 1 కోటి రూపాయలు ప్రభుత్వ డబ్బులు ఇచ్చారు. ఇది మీరు చేసిన తప్పు అని ఒప్పుకుంటున్నారు కదా. సెంట్రల్ గవర్నమెంట్ కూడా చెప్పింది కదా. దీన్ని ప్రపంచం అంతా చర్చిస్తే ఎంత పరువు పోతుందని కూడా చెప్పారు కదా. చర్చించకుండా మీరు ఆపగలుగుతారా? నేను పోయినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు, మాకు ఈ ప్రాజెక్టు వద్దు, అన్నమయ్య ప్రాజెక్టు మాకు వద్దు, ఈరోజు కాకపోయినా 20 ఏళ్ళకైనా మా పిల్లలు బతకరు, మళ్ళా మేము కొట్టుకొని పోతాం, మళ్ళా మేము సస్తాం, మాకు ఈ ప్రాజెక్టు సచ్చినా వద్దని ముక్త కంఠంతో చెప్పారు. భవిష్యత్తులో నేను అడుగుతున్నా, ప్రతి ఒక్క ప్రాజెక్టు కిందుండే వాళ్ళందరూ మీ అసమర్థతతో, మీ చేతగానితనం వల్ల ఇదే ఆలోచన వస్తే ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టే పరిస్థితి ఉంటుందని అడుగుతున్నా. యు ఆన్సర్ దిస్. నేను అడగలా, వాళ్ళు అడిగారు. నేను ఫస్ట్ టైం పోతే మీరేమి ఇస్తారో ఇవ్వరో, వీళ్ళు ఇస్తారా ఇవ్వరో అది వేరే విషయం. మేము బతకాలి. మా కళ్ళ ముందర 42 మంది చనిపోయారు.
ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నాం. కడాన ముందుగానే చెప్పుంటే ఇంట్లో ఉండే బంగారం, ఇంట్లో ఉండే విలువైన వస్తువులు, ఎలక్ట్రికల్ గూడ్స్ అవన్నీ మేము పక్కన తీసుకుపోయేవాళ్ళు, అది కూడా చెప్పలేకపోయారు. ముందు వార్నింగ్ లేదని. కనీసం దేర్ ఈజ్ ఏ స్టాండర్డ్ ప్రోటోకాల్. ఒక వరద వచ్చినా, ఒక తుఫాన్ వచ్చినా ముందు నుంచి హెచ్చరికలు చేయడం, ఎవాక్యువేషన్ చేయడం, సేఫ్టీ ప్లేస్లో పెట్టడం, పునరావాసం కల్పించడం, పునర్నిర్మాణం చేయడం, ఇవన్నీ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు కూడా నేషనల్ కెలామిటీ ఫండ్ కింద డబ్బులున్నాయి. అదే మరిగా కెలామిటీస్ కోసం 80% కేంద్రం ఇస్తారు, 20% మనం ఇస్తాం. ఆ డబ్బులు కూడా మీరు ఖర్చు పెట్టలేకపోయారు, అవి కూడా డైవర్ట్ చేసుకున్నారు. ఇలాంటివి చాలా దుర్మార్గమైన కార్యక్రమాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఈ విషయాలన్నీ కూడా అందుకని 1 కోటి రూపాయలు ఒక్కొక్కరికి బాధితులకి నష్టపరిహారం చెల్లించాలా. అన్నింటికంటే ముఖ్యంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి ఈ తప్పులన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేయాలి. ఎవరు బాధ్యులో వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి ఒక గేటుకు గ్రీస్ వేయలేడు, 3 రాజధానులు కడతాడు. ఎవరిని మభ్య పెడతారండి మీరు? ఎవరిని మోసం చేస్తారండి మీరు? గేటుకు గ్రీస్ వేయలేని ముఖ్యమంత్రి. పోయినసారి ఆ గేట్ రిపేర్ వస్తే సంవత్సరమైన గేట్ రిపేర్ చేయలేని ముఖ్యమంత్రి. మీరు 3 రాజధానులు కడతారా? మీకు బాధ్యత ఉందా? మీకు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని చెప్పి కంకణం కట్టుకొని పనిచేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. మొత్తం ఆ కుటుంబాల్లో చాలామంది సర్వస్వాన్ని కోల్పోయారు. అదే మరి కొన్ని కార్యక్రమాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళా ఇలాంటివి పునరావృతం కాకుండా ఏమేం చేయాలని అవి కూడా చేయాల్సిన అవసరం ఉంది. అవి కూడా నేను లెటర్ రాశాను. ఆ లెటర్ పైన యాక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. మొట్టమొదటిసారిగా ఫస్ట్ చనిపోయిన వాళ్ళకు 1 కోటి రూపాయలు ఇచ్చి మీరు చేసిన పాపానికి పరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. 2 జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు నష్టపరిహారం కూడా కెలామిటీ ఫండ్ నుంచి వచ్చే డబ్బులు కూడా రేట్లన్నీ తగ్గించేశాడు. వరికి తగ్గించాడు, పంటలకు తగ్గించారు, వాళ్ళకి ఇచ్చే టెంపరీ రిలీఫ్ తగ్గించారు, అన్నీ తగ్గించేశారు. అవన్నీ కూడా నేను ఒక స్కేల్ పెట్టాను. అవన్నీ కూడా ఫైట్ చేస్తున్నాం. విల్ ఫైట్ ఇట్ అవుట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు సాయంత్రానికి మళ్ళీ ఒక ఆయన వస్తాడు, సాక్షి గుమస్తా మాట్లాడతాడు. ఉంది లేనట్టు మాట్లాడతారు వీళ్ళు. నేను పోకపోతే ఇప్పుడు కూడా పోయేవాళ్ళు కాదు. నేను పోయాను కాబట్టి తూతో మంత్రంగా పోయి వచ్చారు. అది కూడా పైన తిరిగేసి అందరినీ బెదిరించి వచ్చారు. తిరిగారు. మీరు తీసుకపోతే నీకు కూడా వస్తారు కదా. ఎక్కడి నుంచైనా బయట తీసుకొస్తే ఒక ముసలావిడ వచ్చింది, పాపం నవ్వుతూ మాట్లాడుతుంది. ఎంత ఆనందం అండి. వరదను స్వాగతించింది, చనిపోవడానికి స్వాగతించింది ఆ మహాతల్లి. హ్యాండ్స్ ఆఫ్ టు మహాతల్లికి. అది జగన్మార్గ రాజకీయం. ఎవరన్నా జరుగుతుందండి ప్రపంచంలో ఎక్కడ ఇవి? వరదల్లో 42 మంది చనిపోయిన తర్వాత ఒక ముఖ్యమంత్రి పోతే బాధ ఉండదా? మీ ఫెయిల్యూర్ వల్ల చనిపోతే వాళ్ళ కోపం ఉండదా? నిన్ను పొగడతారా? నీ గడ్డం పట్టుకొని ఆనందంగా ముద్దు పెట్టుకుంటారా? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా ప్రజలకి? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. వాళ్ళు మేం పోతేనే మా ఊరికి రావాలి, మా ఇంటికి రావాలి, మీరు రాకుండా పోవడానికి లేదని చెప్పి మమ్మల్ని అడ్డం పడిన వాళ్ళు మిమ్మల్ని ఆనందంగా స్వాగతించారా? మిమ్మల్ని ఏమనుకుంటున్నారు మీరు? ఇటువంటి తప్పుడు పనులు చేసే ఇప్పటికే మొత్తం అప్రతిష్ట పాలయ్యారు. తిరుగుబాటు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకా ఇలాంటి పనులు చేసి మీరు ఇది చేయాలనుకుంటున్నారు. కనీసం ఒక కన్విన్సింగ్ అయినా ప్రజలకు చెప్పే పరిస్థితులు వీళ్ళు లేరు. ఉదాహరణకు వరదల సమయంలో ఇంత నష్టం జరిగితే వరద ప్రాంతానికి పోతే బాధపడన్నా వచ్చి సార్ మాకు అజ్జేయండి ఇజ్జేయండి అంటారు తప్ప మీరు దేవుడు ఇంద్రుడు బ్రహ్మాండంగా చేసేశారు, మీరు యేసుప్రభు వచ్చేశారు కాబట్టి ఇంక మాకేం ప్రాబ్లమ్స్ లేవు అన్నీ మర్చిపోయని చెప్తారండి.
మాత్రం బుద్ధి లేకుండా, బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళందరికీ. అది లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అందుకే నాకు కూడా ఏంటి అసభ్య పదాలు రావడం లేదు. వాళ్ళు చూస్తే కడుపు గాలుతుంది, కడుపు మండుతుంది. మళ్ళా చూస్తే సభ్యత అడ్డం వస్తుంది. లేకపోతే ఇలాంటి వాళ్ళని ఏం చేయాల్సిన అవసరం ఉంది. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత లేని వ్యక్తులు, ఏం చేసినా జరిగిపోతుందనే ధీమా. ఈ రాష్ట్రంలో పనిచేసేది ఒక్క పోలీసులు ఒక్కరు పనిచేస్తున్నారు ఈ ముఖ్యమంత్రికి. ఏది ఇలాంటి తప్పుడు పనులు చేయడానికి. కారణం బాధితులంతా కోర్టుకు పోయి లాయర్లు, కోర్టులు ఫుల్ బిజీగా ఉన్నాయి, లాయర్లు బాగుపడే పరిస్థితికి వచ్చారు. ఏంటండి దుర్మార్గం, ఈ అన్యాయం. రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి పిండి పీల్చేశారు, పిప్పి చేసేశారు. కడాన దేవుణ్ణి కూడా తప్పుపడతారు వాళ్ళు. దేవుణ్ణి తప్పుపడతారు, మనుషుల్ని తప్పుపడతారు, కేంద్రాన్ని తప్పుపడతారు, న్యాయస్థానాలు తప్పుపడతారు, ప్రజలందరినీ తప్పుపడతారు, వ్యవస్థలు తప్పుపడతారు. వీళ్ళకి ఎవ్వరు అడ్డం వస్తే వాళ్ళందరూ తప్పు. వీళ్ళు మాత్రం ఏం చేసినా మనం లైసెన్స్ ఇవ్వాలి, చంపడానికి లైసెన్స్ ఇవ్వాలా, వీళ్ళు ఏం చేసినా మనం భరించాలి. వాట్ ఏ నాన్ సెన్స్ కానండి. నేను అడుగుతున్న, ఓటీఎస్ పెట్టడానికి మీకు ఎవరిచ్చాడు ఈ పర్మిషన్? నీకేంటి అర్హత? ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళకి ఇండ్లు ఇచ్చాం, ఇండ్లు కట్టాం, వాళ్ళు కట్టుకున్నారు. ఇది నా ఇల్లు, నా సొంతం అని వాళ్ళు ఆ ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఇప్పుడు వచ్చి నీ ఇంటికి పట్టా లేదు అని నువ్వు చెప్తున్నావు, లేకుంటే నీ ఇంటికి నీకు రైట్ లేదని నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చావా? నీకు సంబంధం ఉందా? ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారండి? ఎవరన్నా ఈ మాట మాట్లాడగలిగారా? అందరూ కూడా ఎక్కడ ప్రజల్ని ఇబ్బంది పెట్టారా? ఇంతమంది ముఖ్యమంత్రులు, ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చినా. ఈయన ప్రత్యేకత ఏంటి? ఒకవేళ మాట్లాడితే కేసులు పెడతాడంట. పెట్టు, ఏం పెడతా పెట్టు, చూస్తాను నేను. అంటే నీ ఉద్దేశం ఇది మంచి స్కీమ్ అంట, ప్రజలు స్వాగతిస్తున్నారంట. ఒకటి రెండున్నా నా దగ్గర చూపిద్దాం అనుకున్నా కానీ ఒక అతను మాట్లాడుతున్నాడు, నేను పెళ్లి చేసుకున్నాను, కాపురం ఉన్నాను, నా పెళ్ళాన్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారేంటి? ఎవరమాయకులండి? ఒక ఆవిడ కడుపు కాలిపోయి గుండె కొట్టుకుంటా ఉంది. ఏంటి నా కర్మ? ఏంటి 10,000 20,000 ఎక్కడ తేవాలి నేను? ఎక్కడుంది నా దగ్గర డబ్బులు? కరోనా వచ్చింది, సత్యం. తినడానికి తిండి లేదు, ధరలు పెరిగిపోయినాయి, ఎక్కడ నా దగ్గర డబ్బులు లేదు. మళ్ళా 10,000 కట్టకపోతే బెదిరిస్తారా? 20,000 కట్టమంటారా? ఎక్కడ తెస్తామని చెప్పి ఆవేదన, ఆవేశం, కోపం, కక్ష ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళపైన నువ్వు కేసులు పెడతావా? వాళ్ళ తరపున పోరాడే వాళ్ళపైన కేసులు పెడతావా నువ్వు? ఏమనుకుంటున్నారు? మీకు మీ యొక్క అహంకారానికై పరాకాష్ఠ ఇది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అహంకారం. మీ ఇష్ట ప్రకారం మీరు అనుకుంటున్న ఏమైనా చేస్తాం, జరుగుతుంది, జరగదు. పేదవాళ్ళందరూ కానీ తిరుగుబాటు చేస్తే ఇప్పటికే మీరు ఎక్కడ కూడా ఫ్రీగా తిరగలేని పరిస్థితికి వచ్చారు. సెక్యూరిటీ పెట్టుకొని, పోలీసులు పెట్టుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తులో ఇంకా ప్రమాదంలో పడతారని హెచ్చరిస్తున్నా. మీకు రైటే లేదు. అందుకే చెప్పాను, నేను ఒక మాట చెప్పాను, ఎవ్వరు కూడా మీరు సరెండర్ కావద్దండి, భయపడద్దండి, ధైర్యంగా ఉండండి, వీరోచితంగా ముందుకెళ్ళండి. నేను ఈరోజు హామీ ఇస్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం వస్తానే 1 నెల లోపల అందరికీ శాశ్వతంగా మీకు ఏదన్నా ఇలాంటి వాళ్ళు వచ్చి మళ్ళా చేస్తారనుకుంటే పట్టా ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. అది నీ ఇల్లు, నీ సొంతం. వేరే వాళ్ళు ఎవరు అడగడానికి హక్కే లేదు. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. వేరియస్ ప్రభుత్వాలు మీకు ఇచ్చినటువంటి ఒక నివాసయోగ్యమైన ఒక ఇల్లు కోసం ఇచ్చారు. దాంట్లో మీరు నివాసం ఉన్నారు. అది చేయడానికి వీలు లేదని మరొక్కసారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ప్రజలకు భరోసా ఇస్తున్నా. మీరు నిలబడండి. తెలుగుదేశం పార్టీ కూడా మీకు అండగా ఉంటాం. ఒక దృఢ సంకల్పంతో పోరాడదాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి తెప్పించే వరకు మనం అందరం కూడా పోరాడి మన హక్కును సాధించుకుందాం. ఇదేది వీళ్ళు ఇచ్చే దయాదార్శనాలు కాదు. ఈ ముఖ్యమంత్రి లేకుంటే ఈ ప్రభుత్వం యొక్క దయాదార్శనాలు ఎవరికి అవసరం లేదు. వాలంటరీగా వస్తున్నారంట. వాలంటరీగా వస్తే ఎందుకంటే బెదిరిస్తారు? నోటీసులు ఎందుకు ఇచ్చారండి?
పెన్షన్లు ఎందుకు ఆపేశారు, కేసులు ఎందుకు పెడతామని మాట్లాడుతున్నారు. చెప్పండి మీరు బయస్ పబ్లిక్లో. ఎవ్రీడే మీరు వెళ్ళండి, మేము వెళ్తాం, చెప్దాం, అందరిని లబ్ధిదారు రమ్మందాం, చెప్పి మీకు హక్కు ఉందా లేదా మీరు అక్కడ చెప్పండి, ఆ మీటింగ్లో చెప్పండి. అంతేగాని ఇష్టానుసారంగా ఉన్మాదంగా ప్రవర్తిస్తే మాత్రం చాలా బాధాకరం. అంటే చాలామంది చెప్తున్నారు ఇప్పుడు ఈ ప్రభుత్వానికి 3 టాయిలెట్స్ కట్టే డబ్బులు కూడా లేవని, గ్రీస్ వేయడానికి కూడా డబ్బులు లేవని. అక్కడి నుంచి అందరికి అప్పులు పెట్టి బలవంతపు వసూళ్ళు ఎక్కడికక్కడ చేయడం. యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ ఏంటంటే ఆ వీసీని చూస్తే నాకు జాలి వేస్తుంది. ఏంటంటే ఆ వీసీ ఏం పోయింది, ఆ పదవి రాజీనామా చేసి టీవీ ఉండొచ్చు. దానికంటే నన్ను చాలా మానసికంగా వేధించారు, నేను ఏం చేయలేకపోయాను, ఐఎమ్ హెల్ప్లెస్ అని ఒక అకాడమిషియన్ కళ్ళ నీళ్ళు పెట్టుకునే పరిస్థితి వస్తే అదే ఆ ప్రభుత్వం. ఇది ఎంత చెత్త పరిపాలన అండి, పనికి మాలిన పరిపాలన. వీళ్ళు ఏమన్నా నాకు అర్థం కాలేదు. ఎవడన్నా వైస్ ఛాన్సలర్గా ఉండాలంటే అకాడమిషియన్ వస్తారండి. ఆ వీసీ చరిత్రలో మిగిలిపోతాడు అసమర్థతో. జీవితాంతం ఆయన మనసు ఆయన వేధిస్తుంది తప్పు చేశారని. పైసా పైసా కూడబెట్టుకున్నారండి వాళ్ళు. ఎవరు వాళ్ళు? ఎంప్లాయీస్, ఆ కొండే పిల్లలు. వాళ్ళు ఫీజులు కట్టి వాళ్ళు సంపాదించుకొని ఒక యూనివర్సిటీకి 450 కోట్ల రూపాయలు కార్పస్ డెవలప్ చేసుకుంటే దానిపైన మీ కళ్ళు పడతాయా? అవమానించి ఆ డబ్బులు లాక్కుంటారా? పేద మహిళలు రూపాయి పొదుపు చేసుకుని 60 సంవత్సరాల తర్వాత ఒక పెన్షన్ కోసరం, చనిపోతే మట్టి ఖర్చుల కోసరం ఈ ఎల్ఐసిలో ఇన్సూరెన్స్ పెట్టుకుంటే దాన్ని మీరు డ్రా చేసుకుంటారా? అభయహస్తం దాన్ని మీరు డ్రా చేసుకుంటారా? ఏంటి మీ అహంభావం? ఏ ప్రభుత్వం అయినా ఈ సాహసాలు చేశాయా? ఏ ప్రభుత్వం అయినా ఈ మరి దోచుకున్నారా? పేదవాళ్ళ డబ్బులు కూడా దోచుకునే పరిస్థితి. వాళ్ళ రూపాయి అండి, ఎవ్రీడే 1 రూపీ. ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి ఎంత ఆవేదన, బాధ. దీన్ని చెప్పండి సమాధానం ముఖ్యమంత్రి. సజ్జల అతను సాక్షి గుమస్తా, యు ఆన్సర్ దిస్. ఆ అమ్మాయి బాధ చూడండి. నా వయసులో ఉన్నప్పుడు వైఎస్ రెడ్డి ఇచ్చారు నాకు అప్పు 40,000 లోన్. అప్పుడు కట్టమంటే రూపాయి కడుతుంది. గడుపు నేను ఎక్కడి నుంచి కష్టపడి కట్టాం. నన్ను ముసిలి దాన్ని గోల్ కూడదు అక్కడ అమ్మఒడి 2,200 ఇస్తున్నారు. పింఛని 2,250 రూపాయలు. చుట్లు కొనుక్కోవాలి, అగ్గిపెట్లు కొనుక్కోవాలి. చుట్టూ ఆపోతుండగా బాబాము మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాం అండి. మమ్మల్ని చంపేస్తే ప్రభుత్వం ఏ బాధ లేకుండా ఎక్కడి నుంచి తెచ్చి కట్టాం అండి. ఈ బాధ మాకు అరవకిలా పత్రం మీరన్నా చంపేయండి. ఆ వైఎస్ రెడ్డి అన్నా చచ్చిపోయినాడు వచ్చి చంపేమానండి, జగన్నా చంపేమానండి. ఎందుకు ఈ బాధలు మాకు? ఎందుకు మాకు ఈ బాధలు ఎందుకు? ఇదేంటి? కడాన రాజశేఖర్ చనిపోయిన రాజశేఖర్ని కూడా రమ్మంటుంది తీసుకుపోవడానికి, నన్ను చంపేయమని. అలాంటివన్నీ చూస్తే బాధ ఏదండి. మన మానవత్వం ఉండే వాళ్ళకందరికీ దాన్ని సమర్థిస్తారా సిగ్గు లేకుండా మీరు? అలాంటివి 1-2 కాదు, చాలా ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఈ ప్రభుత్వంకు బొత్తిగా విశ్వసనీయత లేదు. ఏది కూడా చెప్పిన దానిపైన మాట నిలబడరు. ఎప్పటికప్పుడు యూటర్న్. అండ్ ఆల్సో ఒకప్పుడు చెప్పే మడమ తెప్పమని అనునిత్యం మడమ తెప్పడం. అదే మాదిరిగా ఆ రోజు మీరు చూస్తే ప్రత్యేక హోదా మెడలు వంచి తెస్తామని ఈరోజు మెడలు దించేసి కాళ్ళు పట్టుకోవడం. యు ఆన్సర్ ఆల్ దీస్ థింగ్స్. అంటే మీరు ఏమి చెప్పినా ప్రజలు నమ్మేస్తారు, మీకు ఓట్లేస్తారని. ఆవిడ అంటా ఉంది నేను బతకలేను, నా వల్ల కాదు. అంటే ఒక టెన్షన్, బ్రతుకు మీద ఆశపోయింది. ఎందుకు ఆశపోయింది? ఈ హెరాస్మెంట్.
ఇంటికి 10 సార్లు వెళుతున్నారు ఈ వాలంటీర్లంతా. కట్టకపోతే ఇది చేస్తారు. ఇప్పుడు బలవంతపు అప్పులు కూడా ఇప్పిస్తున్నారు కాల్ మనీ. ఆ కాల్ మనీ ఏంటి? డాక్రా సంఘాలు ఇస్తారంట, వీళ్ళు తీసుకోవాలా, వాళ్ళకు వడ్డీ 18%తో కట్టాలా. ఊరికే ఇవ్వరు కదా వాళ్ళు. ఆ డబ్బులు కూడా ఉంటుందో లేదో వేరే విషయం. ఇప్పుడు కాల్ మనీ స్టైల్కి వచ్చేసారు. పేదవాళ్ళపైన కాల్ మనీ ఉపయోగిస్తున్నారు. ఏమవ్వాలి వాళ్ళండి? వాళ్ళ ఆదాయం ఏముంది? ముసలిళ్ళకి ఆదాయం ఏముందండి? వాళ్ళ గవర్నమెంట్ ఇచ్చే పింఛను 3,000 ఇస్తున్నారు, మోసం చేశారు. ఆ 3,000 వస్తే ఉపయోగపడేది. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు, ఇద్దరికీ ఇబ్బందులు. ఇప్పుడు మీరు దానిపైన 10,000, 15,000, 20,000 వసూలు చేస్తారు బలవంతంగా. రేపు 18% వడ్డీ కడతారా, అసలు కడతారా? వాళ్ళ ఆదాయం ఎక్కడుంది? అందుకే వాళ్ళ బాధ అంతా ఏంటంటే మేము చనిపోతే ఏ బాధ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు. వీళ్ళ వేధింపులు తట్టుకోలేక. ఇలాంటి ఒక్కరే కాదు, అన్ని వర్గాల్లో ఒక నిస్సహాయత, ఒక బాధ, ఆవేదన, బతుకు పైన హోప్ లేకుండా పోయింది. ఇంకా రాబోయే రోజుల్లో మేమేమీ చేయలేము, నిస్సహాయం. జైలు కన్నా పోవాలా, కోర్టు చుట్టూ తిరగాల, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, లేకుంటే వీళ్ళు తిట్టే తిట్లన్న పడాలా, దానికంటే చనిపోవడమే మంచిదనే పరిస్థితికి వస్తున్నారు. ఇది ఎంత మానసిక క్షోభ అంటే అంత మానసిక క్షోభ పెట్టిన మీకు కూడా మంచిది కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ.